కొమరంభీం జిల్లాలో ఏనుగు సంచారం కలకలం సృష్టిస్తుంది. ఇద్దరిని ప్రాణాలు తీసింది. ఏనుగు నుంచి జనాన్ని రక్షించడం కోసం ప్రస్తుతం మైక్ సెట్స్ ద్వారా అనౌన్స్ చేస్తున్న పరిస్థితి. గ్రామాల్లో సైతం దండరా వేయించారు. ఈ వైపు కొండపల్లి వైపుల సెకండ్కి సంబంధించి అంటే రెండో రైతును చంపిన ప్రాంతం నుంచి ఇటువైపు నుంచే మిస్ అయింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఇటువైపు ఏనుగు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అందుకోసమే ఇక్కడ అధికారులు గ్రామాల సరిహద్దుల్లో పహారా కాస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పరాగిన్ సార్ చెప్పండి, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? జనానికి రక్షణ చర్యలు ఏంటి? ఏనుగుకు సైతం రక్షణ ఏంటి? మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది ఫస్ట్ టైం మాకు తెలంగాణలో ఇప్పుడు ఎలిఫెంట్ ఇట్లా రాలేదు ఇప్పుడు వరకు. ఇది ఫస్ట్ టైం కాబట్టి పబ్లిక్ కూడా ఇది క్యూరియాసిటీ ఉంది కాబట్టి మెయిన్ ముఖ్యమైన ఉద్దేశం అంటే ఎటువంటి పబ్లిక్ ఎంతమంది అయితే వాళ్ళు బయటికి రాకూడదు. ఈ టామ్ కానీ అనౌన్స్మెంట్ కానీ లేకపోతే పంచాయత్ వాళ్ళు పోలీస్ వాళ్ళతో కలిసి అందరు టీం వెళ్ళి మొత్తం సరౌండింగ్ విలేజ్కి అయితే వాళ్ళు చూస్తున్నారు. సో ఇప్పుడు మీకు తెలిసి ఇప్పుడు 144 కూడా ఇంపోజ్ అయింది. సో గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కానీ అన్ని డిపార్ట్మెంట్స్ కోఆపరేషన్తో మేము చూస్తున్నాము పబ్లిక్ బయటికి రాకూడదు. మామూలుగా ఎలిఫెంట్కి ఏమంటే మేము కూడా అక్కడ ఎంక్వైరీ చేసాము. పక్కన ఛత్తీస్గఢ్ ఈ మహారాష్ట్ర చాలా ప్రాబ్లం కామన్ అక్కడ. వాళ్ళు ఏం చెప్తారంటే ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ మన గ్రామస్తులు ఏం చేయకుండా డిస్టర్బ్ చేయకుండా ఉంటే ఎందుకు మళ్ళీగా వాపస్ వెళ్తున్నారు. సో మేము కూడా అదే ట్రై చేస్తున్నాము. సో ఇప్పుడు ఇది ఎండా ట్యాబ్ ఉంది కాబట్టి బహుశా 12 నుంచి 4-5 వరకు ఆయన ఇక్కడ ఏదైనా నీడలో ఉంటారు. మళ్ళీ మూమెంట్ అయితే మేము డ్రోన్ కెమెరాతో పాటు కానీ చూస్తాం దీనికి. అది అయిన తర్వాత ఇక్కడ మూమెంట్ అయితే ఏ సైడ్కి మూమెంట్ ఆ విధంగా మేము తగు చర్య తీసుకుంటాం. అంటే చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు పరిహారం విషయంలో కొంత ఎక్కువ కావాలని కోరుతున్నారు సార్, ఎట్లా ఉంటుంది? ఇప్పుడే లేటెస్ట్ 10 లక్షలు ఉంది కదా, ఇది ఎట్లా తొందరగా ఏర్పాటు చేస్తాము. ఎక్కువ అయితే మేము తర్వాత ఆలోచించు. ఇప్పుడు చెప్పడానికి ఏం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ 10 లక్షలు ఖచ్చితంగా విదిన్ షార్ట్ పీరియడ్ రేపు ఎల్లుండి కానీ 2-3 డేస్లో మేము ఏర్పాటు చేస్తాము. ఎక్కువ పరిహారం అంటే అది గవర్నమెంట్కి పంపాల్సిన ఉంటుంది. అది తర్వాత డిస్కస్ చేస్తాం ఉన్నప్పుడు. ఏనుగు అంటే ఉద్దేశం ఏమై ఉంటుంది సార్? సీనియర్ ఆఫీసర్గా అంటే దాడి చేయడం, మనుషులపైనే దాడి చేసుకుంటూ వెళ్తుందా? పంట పొలాలు ధ్వంసం చేస్తారా? ఇది అట్లా కాదు. మామూలుగా ఏమవుతుంది అటువంటి సైట్లో ఇప్పుడు ఏం చెప్పారు వాళ్ళు, ఈ మేల్ ఏనుగు ఉంది కదా, ఈ మహారాష్ట్రలో 2 మంత్ కింద కూడా వచ్చింది ఇక్కడ సేమ్ ఇట్లానే. ఇది బేసిక్గా ఇది ఛత్తీస్గఢ్ది వచ్చే వాళ్ళది. ఒక 2-3 డేస్ ఒక మొత్తం హర్డ్ ఒక గుంపుగా వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నారు. అక్కడ నుంచి ఈ మేల్ ఇక్కడ దాటింది ఇక్కడ వాటికి. సో 2 మంత్ కూడా ఇట్లా ఈ మేలు ఈ మహారాష్ట్ర వచ్చి 2-3 తిరిగి మళ్ళీ వాపస్ వెళ్ళింది. ఇది అదే ట్రెండ్ ఉంది కాబట్టి మహారాష్ట్రకు అదే చెప్తున్నారు. మీకు కొంచెం కూల్గా పబ్లిక్ కొంచెం శాంతగా చేస్తే అది ఆటోమేటిక్గా వాళ్ళు వాపస్ వెళ్తున్నారు. పొద్దున కూడా అది చూస్తే కూడా కొంచెం మళ్ళీ అటు సైడ్ వెళ్ళే అవకాశం కనపడుతుంది. మనీ కన్ఫర్మ్ చేస్తాం. ఇప్పుడు డ్రోన్ కెమెరాతో యూజ్ చేసి కొంచెం చలి అయితే సాయంత్రం వరకు అప్పుడు ఐడియా వస్తుంది. ఆ విధంగా చూసుకుని చర్య తీసుకుంటాం. బూరపల్లిలో చంపిన తర్వాత మళ్ళీ కొండపల్లి వైపు వచ్చి చంపేంత వరకు అధికారులు అప్రమత్తంగా లేరా సార్? మరి అంటే అది అట్లా అప్రమత్తంగా లేదు కాదు. ఎలిఫెంట్ ఇప్పుడు చూస్తున్నావు కదా ఇంత ఏరియా ఉంది. సో ఇది ఒక్క చోట్లో కాదు, ఈ 4 దిక్కు ఎక్కడ పోతారో తెలియదు కదా. మనం వీ కెన్ నాట్ సే కదా ఈ సైడ్ వెళ్తే మేము అక్కడ అలర్ట్ చేస్తాము, ఇటు సైడ్ తెలిసి ఉంటే అక్కడ అలర్ట్ చేస్తాము. మాకు తెలియదు ఎలిఫెంట్ ఏ విధంగా ఈ జంతువు వైల్డ్ అనిమల్ ఏ విధంగా ఎటు చేస్తారో తెలియదు వాళ్ళకి. ఇంకొకటి గ్రామస్తులు కూడా ఐడియా లేదు, మాకు కూడా ఫస్ట్ డిపార్ట్మెంట్ ఐడియా లేదు. అది అయినా కూడా మేము అంత చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళకి అలర్ట్ చేస్తాము. ఆ స్పీడ్తో మనం వెళ్ళలేము. సపోజ్ ఇక్కడ నుంచి మొత్తం అడవికి వెళ్తే మళ్ళీ ఎట్లా చేస్తారు? స్టాప్ దీనికి ఫాలో చేయలేరు కదా. సో అందుకనే మా దగ్గర ఉన్న రిసోర్స్ తర్వాత మిగతా స్టాఫ్ మిగతా డిపార్ట్మెంట్ చూసుకొని మేము పూర్తిగా వాళ్ళకి ట్రై చేస్తున్నాము. ఏ విధంగా ఎవరికి హాని కాకుండా అంటే మొత్తంగా ప్రయాస చేస్తున్నాము. బహుశా ఈ రోజు సాయంత్రం కానీ అప్పుడు చెప్పలేము ఎలిఫెంట్ బిహేవియర్ ఎలా ఉంది. ఇది ఫస్ట్ టైం కాబట్టి మేము కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. కానీ ఇక్కడ చూసుకొని ఏ విధంగా అయితే మన పబ్లిక్ సహకారంతో కానీ. సో మీరు ఒకటి మీడియా కూడా నాకు ఒకటి అంటే ఎవరున్నా కొంచెం 2-3 ఈ రోజు కానీ రేపు కానీ ఇది పరిస్థితి కొంచెం సరి అయ్యే వరకు కొంచెం వాళ్ళు కూడా సహకారం చేస్తే అక్కడి నుంచి బయట రాకుండా చూస్తే కొంచెం కన్స్టెంట్ చేస్తే సర్టన్లీ మేము ఈ ప్రాబ్లం కింద బయటకు వచ్చేస్తాం. ఎన్ని రోజులలో బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది సార్? ఒకవేళ ఆలస్యం ఇక్కడే ఉందనుకోండి, ఇక్కడ ఉంటే ఏమైనా ట్రాంక్లైజ్ చేస్తారా లేకపోతే ఎట్లా? ఇప్పుడు నేను చెప్పలేము, చూసుకొని చెప్తాం. ఇప్పుడు వెళ్ళిపోతారు కదా, రేపు వెళ్ళిపోతే అప్పుడు చూసుకొని చెప్తాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికైతే చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు త్వరలోనే ఆర్థిక సాయం అందిస్తామని అధికారులు చెప్తున్నారు. అయితే ఏనుగు సంబంధించి ఆ బిహేవియర్ తమకు అంటే తెలియదు, అది ట్రాకింగ్ అయితే కొనసాగుతుంది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అంత ఫాస్ట్గా తమ స్టాఫ్
ఉండలేరు కాబట్టి దాన్ని ట్రాకింగ్ అయితే చేస్తున్నాము. ఈరోజు మళ్ళీ తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు పని కొనసాగిస్తాం. అయితే ప్రజలకు అదేవిధంగా ఎలాంటి హాని కలగకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పాటు గ్రామాల్లో దండోరా వేయించడం, అదేవిధంగా ప్రజలకు ఎలాంటి హాని తలపెట్టకుండా ఆ విధమైన చర్యలు చేపడుతున్నట్లుగా అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపల్లి ఎన్టీవీ, కొమరంభీం జిల్లా నుంచి.